నమస్తే మాస్టర్స్. శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశం తెలుసుకుందాం. కర్మ సన్యాస యోగంలో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మాస్టర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మీది, దాన్ని మీరు ఎంత డెవలప్ చేస్తే అంత అద్భుతంగా మనం ఎన్నో క్లాసులు చేసుకోవచ్చు. కాబట్టి మీరంతా కూడా సహకరించాలని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ బటన్ నొక్కాలి, అన్నీ కూడా చేస్తూ చక్కగా మీరంతా సహకరించండి. ఓకే మాస్టర్స్. బ్రహ్మజ్ఞాన ఆసక్తి పరులు తమ బుద్ధిని మనస్సుని పరమాత్మ మీదనే నిలిపి పాపపుణ్యాలను నశింప చేసుకొని జన్మరహితమైన మోక్షాన్ని పొందుతారు. విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు, చండాలుడు, ఆవు, కుక్క, ఏనుగు వంటి జంతువులు మొదలైన అన్నింటిపైన సమదృష్టి కలవాడే పండితుడు. ఎవరి మనస్సు సమత్వం కలిగి ఉందో అటువంటి పండితుడు సర్వసమమైన పరబ్రహ్మంలో స్థితుడై ఈ జన్మలోనే సంసారాన్ని జయించినవాడు అవుతున్నాడు. సుఖాలకు పొంగక, దుఃఖాలకు కృంగక, మోహ వివసుడు కాని స్థిరబుద్ధి గల బ్రహ్మవేత్త సదా పరబ్రహ్మంతో ఏకీభావ స్థితుడై ఉంటాడు. బాహ్య విషయాశక్తి లేకుండా ఆత్మానందాన్ని పొందిన సాధకుడు పరబ్రహ్మతో అభిన్న స్థితిలో ఉంటూ శాశ్వతానందాన్ని పొందుతాడు. ఇంద్రియ సుఖాలు తాత్కాలికాలే కాక చివరకు దుఃఖహేతువులు అవుతాయి. కాబట్టి జ్ఞాని అలాంటి సుఖాలను కోరుకోడు. తాను చనిపోయే లోపలే కామక్రోధాలు, ఉద్వేగాలను అరికట్టగల సాధకుడే నిజమైన యోగి. ఆత్మానందంతో సర్వసుఖాలు పొందుతాడు. ఆత్మలోనే సుఖించి రమించి ఆత్మజ్ఞానం పొంది బ్రహ్మలోనే స్థితుడైన యోగి బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. పాపరహితుడు, సందేహరహితుడు, జితేంద్రియుడు, సర్వప్రాణి హితాన్ని కోరే బ్రహ్మవేత్తలకు మాత్రమే బ్రహ్మ నిర్వాణ పదం లభిస్తుంది. కామ క్రోధాలను విసర్జించి మనసును నిగ్రహించి ఆత్మజ్ఞానులైన ఋషులకు సర్వత్రా పరబ్రహ్మమే గోచరిస్తుంది. శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటకే నెట్టివేసి ధ్యాసను భూమధ్యలో నిలిపి నాసికా రంధ్రాల ద్వారా చలిస్తున్న ప్రాణ అపాన వాయువులను సమానంగా చూడాలి. దానివల్ల మనస్సు, బుద్ధి, ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని కోరిక, భయం, కోపం విడిచిపెట్టి మోక్ష ఆసక్తుడైన జ్ఞాని సదా ముక్తుడే అవుతాడు. తపస్సులకు, యుగాలకు భోక్తగాను, సర్వలోకాలకు అధిపతిగాను, సర్వభూతహితుడుగాను నన్ను ఆత్మను తెలుసుకున్న యోగి శాంతిని పొందుతాడు. కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయంలో ఇంకొన్ని తెలుసుకుందాం. కర్మ సన్యాస యోగాలు అనేవి బాహ్య సాధనాలు చెప్పిన తర్వాత ప్రాపంచిక ఇంద్రియ విషయాలు లొంగిపోకుండా మనస్సును ఆత్మలోనే నిలిపి అంతరంగ సాధన అయిన ధ్యాన యోగాన్ని ప్రవేశపెడుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆత్మజ్ఞాన సముపార్జన కోసం సాగించవలసిన యోగ సాధన ధ్యాన యోగ సాధనను ఆత్మ సాక్షాత్కారం పొందిన ధ్యానయోగి అనుభవించే బ్రహ్మానంద భూతిని, సర్వభూత సమస్థితిని సవివరంగా వివరిస్తున్నారు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.